श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालो जगत संसारे। तुम बिना के दयालो जगत संसारे। पतित पावन हेतु तव अवतारा। पतित पावन हेतु तव अवतारा। मौसम पतिता प्रभु न पाई बेयारा। मौसम पतिता प्रभु न पाई बेयारा। आहा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। आहा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। कृपा बलोकाना करो आमी बड़ दुखी। कृपा बलोकाना करो आमी करो दुखी। दया करो सीतापति अद्वैत गोसाई। तव कृपा बाले पाए चैतन्य निताय। गौरा प्रेम माया तनु पंडित गदाधरा। श्रीनिवास हरिदासा दया रसदारा। आहा स्वरूप सनातना सुपर गुनादा। बट जुगासी जीवा प्रभु लोकनादा। दया करो श्रीयाचार्य प्रभु श्रीनिवास। रामचंद्र संगमगे नरोत्तम दासा। श्री कृष्ण चैतन्य प्रभु दया कर मोरे। तुम बिना के दयालो जगत संसारे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे
Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare Hare Rama Rama Hare Hare Jaya Prabhupada 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 Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Nitai Gaura Hari Bol. Hare Krishna. Hare Krishna Prabhuji. Hare Krishna. Hare Krishna Prabhuji. Hare Krishna Prabhuji. Hare Krishna. Hare Krishna అండి అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఈ పాడిన పాట ఏదైతే ఉంటుందో చైతన్య మహాప్రభు యొక్క అంటే ఆయన దయ ఏదైతే మన అందరిపైన ఏ విధంగా ఉంది అనే దాని గురించి నరోత్తమ దాస్ ఠాకూర్ అనే ఒక ఆచార్యులు ఈ యొక్క పాటలో పాడారన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు చాలా దయకలవాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన కంటే దయకల వాళ్ళు ఈ మూడు లోకాల్లో ఎవరు లేరంటే ఇక్కడ మనకి ఈ ముల్లోకాలు అని చెప్పేసి అంటాం కదా. ఈ మూడు లోకాల్లో చైతన్య మహాప్రభు కంటే దయకల వ్యక్తి ఇంకెవరు లేరని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకు ఈ యొక్క అవతారంలో చైతన్య మహాప్రభు యొక్క అవతారంలో, ఎందుకంటే మనకి దక్షిణ భారతదేశంలో చైతన్య మహాప్రభు అంటే చాలా మందికి తెలియదు. ఇక్కడ కృష్ణుడి గురించి తెలుసు, రాముడి గురించి, లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళందరి గురించి తెలుసు, కానీ చైతన్య మహాప్రభు అంటే ఎవరనేది చాలా మందికి తెలియదు ఇక్కడ మనకి. కాకపోతే చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చారు. ఇక్కడ మన యొక్క ఈ కూర్మక్షేత్రానికి వచ్చారు. ఇక్కడ మనకి రాజమండ్రికి వచ్చారు. ఇక్కడ రాజమండ్రిలో ఆయన పాద పద్మాలు కూడా స్థాపించడం జరిగింది ఇక్కడ. అంతేకాదు ఇప్పుడు మన పానకాల నరసింహస్వామి దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో తెలియదు. మీరు ఆ పానకాల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నడక మార్గం ఉంటుంది, మెట్ల మార్గం ఉంటుంది. ఇక్కడ ఆ మెట్ల మార్గంలో కనుక మీరు వెళ్తున్నారనుకోండి, వెళ్తున్నప్పుడు కుడి పక్కన చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలని అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రతిష్ఠించారనమాట. అక్కడ మనకు వెళ్ళేసి ఆయన యొక్క పాద పద్మాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి చైతన్య మహాప్రభు అనేవాడు చాలా దయకలవాడు. ఇక్కడ ఆయన కంటే దయకలవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఈ అవతారంలో ఈ యొక్క శ్రీకృష్ణ చైతన్య అవతారం ఏదైతే ఉంటుందో రాధాకృష్ణుల యొక్క కలయిక అని చెప్పుకున్నాం ఇంతకుముందుకు మనం. ఈ అవతారంలో ఏమైపోయింది, భగవంతుడు ఇక్కడికి వచ్చేసి ఎవరైతే పతితులు అయిపోయారో, బద్ధ జీవితంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఏం చేస్తాడు, ఈయన గొప్ప ఒక అవకాశాన్ని ఇచ్చారన్నమాట ఇక్కడ. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నాకంటే పతితమైన వ్యక్తి ఎవరు లేరు ఇక్కడ. ఆచార్యులు నరోత్తమ దాస్ ఠాకూర్ గొప్ప భక్తుడైనప్పటికీ కూడా ఆయన్ని ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాడు, ఇక్కడ నాకంటే పతితమైన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ముందు నన్ను తీసుకెళ్ళమని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. నిన్న మనము ఇప్పుడు మనకి కపిల భగవాన్ ఉపదేశంలో దాని గురించే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. దేని గురించి ఇక్కడ ఏ విధంగా ఈ యొక్క భక్తులు గొప్ప గొప్ప భక్తులు అనే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. విశుద్ధ భక్తుల యొక్క లక్షణాల గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ. అలాంటిది నరోత్తమ దాస్ ఠాకూర్ గొప్ప భక్తుడైనప్పటికీ కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడు, నేను అందరికంటే పతితమైన వాడిని ఇక్కడ, నాకంటే పతితుడైన వ్యక్తి ఎవరు లేరు ఇక్కడ, ముందు నన్ను తీసుకెళ్ళమని చెప్పేసి ఆయన ఇక్కడ ప్రార్థిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. అంతేకాదు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ యొక్క నిత్యానంద మహాప్రభుతో నేను చాలా ఆనందంలో ఉన్నావు ఇక్కడ మనకి. నువ్వు ఎందుకు వచ్చావంటే నేను చాలా దుఃఖంలో ఉండిపోయాను కాబట్టి నువ్వేం చేసావంటే నీ యొక్క చూపు నా పైన పెట్టేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చావని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అదేవిధంగా అద్వైతాచార్య కూడా ఏం చేస్తారు, ఆయన అద్వైతాచార్య చైతన్య మహాప్రభుని స్వయంగా ఈ లోకానికి తీసుకురావడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు, నిత్యానంద మహాప్రభు వచ్చారు ఇక్కడ,
అద్వైతాచార్య వచ్చారు, గదాధర పండిత్ వచ్చారు, శ్రీవాస పండిత్ వచ్చాడు, హరిదాస్ ఠాకూరు, వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చారన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి వీళ్ళందరూ కూడా నా పైన ఈ యొక్క దయని చూపెట్టేసి నాకు చాలా ఈ యొక్క కరుణ చూపెట్టమని చెప్పేసి ఇక్కడ కోరుకుంటున్నాడు ఇక్కడ మనకి. ఎందుకంటే నాకు నువ్వు తప్పిస్తే నాకు ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు నా జీవితంలో, నీవే నా జీవితానికి మొత్తానికి కూడా ఆధారం అని చెప్పేసి ఆయన ఇక్కడ కోరుకుంటున్నాడు అనమాట ఇక్కడ. అది భక్తుల యొక్క గొప్పతనం అనేది ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. వాళ్ళు గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళు చాలా తక్కువగా చూపించుకుంటున్నారు అనమాట ఇక్కడ మనకి. సో కాబట్టి ఈ విధంగా భక్తుల మాలో ఎవరైతే ఉంటున్నాం మనము ఇలాంటి విధంగా ఉండాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూరు ఈ యొక్క భక్తుల గురించి క్లియర్గా వివరిస్తున్నారు అనమాట ఇక్కడ మనకి. సో కాబట్టి మన భావన కూడా భక్తిలో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనము మిగతా వాళ్ళందరికంటే నేనే పతితుణ్ణి అనే భావన మనలో ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో దాంట్లో భాగంగా నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఏ విధంగా ఈ యొక్క ఇప్పుడు చెప్పుకున్న శ్లోకంలో ఏంటి ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుకున్నాం నిన్న, చెప్తారు ఎవరన్నా? మెయిన్ టాపిక్ ఏంటి? వినబడుతుంది అన్నమాట. ఓకే, యా, మనము ఈ యొక్క 37వ శ్లోకంలో ముఖ్యంగా దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ఎస్, అది కామన్ టాపిక్. ప్రతి శ్లోకంలో మాట్లాడుకునే దాని గురించి మనం. విశుద్ధ భక్తి యొక్క ఏంటి, విశుద్ధ భక్తి గురించి మాట్లాడుకున్నాం. హరే కృష్ణ ప్రభు. మూర్తికి సేవ చేయడమా ప్రభు? కాదండి. ధర్మాత్మ కామమోక్షాల గురించి కొంత చెప్పారు. దాంట్లో భాగంగా కనిష్ట భక్తి, మధ్యమ భక్తి, ఉన్నత భక్తి గురించి చెప్పారు బాబుజీ. కాదండి, సిద్ధుల గురించి ఏంటండి? అష్టసిద్ధుల గురించి చెప్పారా? ధ్యాన భావనలో ఉంటారని చెప్పారు ప్రభు, దేవునితో భక్తితో అనుకుంటా. ఓకే, భగవంతుడిని బ్రహ్మలోకం వేరే లోకాలకు వెళ్ళకూడదని కోరుకుంటారని కూడా చెప్పారు ప్రభు. ఓకే, ఇంకోటి ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే లగ్జరీ సూట్ గురించి కూడా ఏదో చెప్పారు. మనం ఓన్లీ నైట్ వెకేట్ చేసి వెళ్ళిపోవాలి, మనం ఎప్పుడో ఒకసారి అయితే అది మనకు పర్మనెంట్ కాదు, టైం కాగానే టైం లిమిట్లో అయిపోగానే వెళ్ళిపోవాలి అన్నారు. ఎగ్జాంపుల్ గుర్తుంది కానీ అసలు యాక్చువల్గా భావం మర్చిపోయాను. అది మెయిన్ టాపిక్ ఏంటి? శ్లోకం మెయిన్ టాపిక్ ఏంటి? దేవుని మీద భక్తుల గురించి. ఎస్, భక్తుల గురించి చెప్పుకుంటున్నాం. భక్తుల యొక్క భగవంతుని లక్షణాల మీద గురించి ప్రేమ భావన, మాట్లాడుకుంటున్నాం. ప్రేమ భావన చూపడమా భక్తుల భక్తి కోసం అలుపులం ప్రభు చెప్పండి. పాపం జ్యోతిమాత ఎప్పుడు మందబుద్ధులం అని చెప్తుంది, అందుకని ఇప్పుడు మేము అలుపులం అని చెప్పేస్తున్నాం. కొంచెం స్టార్ట్ చేశారంటే మొత్తం అర్థమైపోతుంది. అంతేనంటారు, స్టార్ట్ చేయడం వరకు ప్రాబ్లం అంటారా? ఎగ్జాంపుల్ ఏదో డంకి గాడిద కూడా చెప్పారు, అది కష్టపడతా ఉంటుంది దానికి కొంచెం గడ్డి కోసము అది. ఓకే, సో ముఖ్యంగా నేను దేని గురించి మాట్లాడామంటే భక్తులు ఎప్పుడైనా భక్తితో సేవ చేస్తున్నప్పుడు ఉన్నత లోకాల గురించి కోరుకోరు ఎప్పుడు కూడా. వాళ్ళు బ్రహ్మలోకానికి సత్యలోకానికి వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళు కోరుకోరు ఎప్పటికీ కూడా వాళ్ళు. అంతేకాదు అష్టసిద్ధులు కావాలని చెప్పి కోరుకోరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. అంతేకాదు భగవంతుని యొక్క లోకానికి పోవాలని చెప్పి కూడా కోరుకోరు వాళ్ళు ఇక్కడ. ఏం కోరుకుంటారు వాళ్ళు ఇక్కడ?
ఈ లోకంలోనే ఉన్నప్పుడే, ఇక్కడ ఉన్నప్పుడే ఆనందాన్ని పొందుకుంటూ భక్తియుత సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటారు ఇక్కడ. దీన్నే జీవన్ముక్తి అంటాం కదా ప్రభు. ఎస్, జీవన్ముక్త స్థితికి Yes. గారికి చెప్పాము ఇక్కడ, రైట్. కాకపోతే ముఖ్యంగా ఏంటి ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాము, భక్తులు ఏమీ కోరుకోవట్లేరు ఇక్కడ, వాళ్ళ కోసం ఏమీ కోరుకోవట్లేరు ఇక్కడ, అది కావాలి ఇది కావాలని చెప్పి ఏమీ కోరుకోవట్లేరు ఇక్కడ. భౌతికంగా మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ ఈ లోకం వరకు మాత్రమే అది. ఇంకో లోకానికి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ. మనకి ఏదైతే అయితే హోటల్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడే ఉండిపోతానంటే కుదరదు ఇక్కడ. నెక్స్ట్ వేరే వాడు వచ్చి బుక్ చేసుకుంటాడు, మనము ఖాళీ దేవతలు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి భక్తి చేయాలని కోరుకుంటారని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. బ్రహ్మదేవుడు ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసి ఒక అవతారాన్ని తీసుకొని బృందావనంలో ఒక 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 గడ్డి పరకలాగా జన్మ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు. ఎందుకు? అట్లీస్ట్ నీ యొక్క భక్తులు నా పైన కాలు వేసినప్పుడు ఆ విధంగానే సరే నేను ఉద్ధరించబడిపోతానని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు అన్నమాట ఇక్కడ. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఆనందాన్ని పొందాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. స్వర్గలోకానికి, లేకపోతే ఇంద్రలోకానికి, లేకపోతే బ్రహ్మలోకానికి, ఈ తపోలోకము, మహర్లోకము, జనలోకం ఏదైతే ఉంటున్నాయో అలాంటి లోకాలకి వెళ్ళి ఆనందాన్ని పొందాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఇక్కడ. కానీ భక్తులు ఇవేమి కోరుకోవట్లేరు ఇక్కడ, మోక్షాన్ని కోరుకోవట్లేరు, ఇంకేమీ కోరుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, భగవంతునికి సేవ చేసుకుంటూనే మాత్రమే వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. ఎందుకు? భగవంతునికి సేవ చేస్తే ఏమవుతుంది మనకి? ఎందుకు భగవంతునికి సేవ చేసుకోవాలి మనం? ఎందుకు భగవంతునికి సేవ చేసుకోవాలి? అన్ని ఇచ్చిన భగవంతుని మనం సేవ చేసి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా ప్రభు. థ్యాంక్స్ చెప్పుకోవాలి, అదొకటి. ప్లస్ మనం చేసినటువంటి కర్మలన్నిటినీ తగ్గించుకోవడానికి, పూర్తిగా అయితే పోగొట్టలేము కానీ అది ఆ స్టేజ్కి కష్టం. అదే శరణు చేయటం, శరణాగతి పొందాలి మనం ఇక్కడ. శరణాగతి Yeah. పొందాలి. శరణాగతి పొందితే భగవంతుడు ఏం చెప్పాడు మనకి? మీకు ఎలాంటి పాపాలు ఉన్నా కూడా మేము అన్ని తొలగిస్తాను, రక్షిస్తాను. భగవద్ధామానికి చేరుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, రక్షిస్తాను అన్నాడు. ఎస్, మన పాపాలను తీసేసి ఆయన పాపాలను తీసేస్తాను అన్నాడు. అవును ప్రభు. ఇంకొక ఉపమానం కూడా చెప్పుకున్నాం ఇక్కడ. భక్తి చేసే వాళ్ళకి, బయట వాళ్ళకి ఆనందం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏమిటా ఎగ్జాంపుల్? ఆనందాన్ని పొందుతున్నాం, మనము పొందుతున్నాము, వాళ్ళు పొందుతున్నారు ఇక్కడ. కానీ వాళ్ళు మనం పొందే ఆనందాన్ని వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకు? భగవంతుడికి అలంకరించి మనము ఆనందం అన్ని అలంకరించి భగవంతుడి కోసం అన్ని చేసి మనం ఆనందం పొందుతున్నాం ప్రభు. ఓకే, ఈ భౌతికంగా ఉండే వాళ్ళు మాత్రం వేరే ఇతర భగవంతుని యొక్క ఐశ్వర్యాలను ఇవన్నీ కూడా వాళ్ళకి వేరే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు తప్పిస్తే నిజంగా భగవంతుని యొక్క ఐశ్వర్యాలు ఏమిటనే దాని గురించి వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ. దానికి ఒక ఎగ్జాంపుల్ తోని మనకు చెప్పాను మీకు. గుర్తుందా ఎవరికన్నా? బావిలో కప్ప ఎగ్జాంపుల్ గుర్తుందా? ప్రభు బావిలో కప్ప గుర్తుంది ప్రభు. ఏం చెప్పాము దాంట్లో మనం? బావిలో కప్ప ఎగ్జాంపుల్ ఏంటది? రెండు కప్పలు ఒకదానికొకటి, బయటి కప్ప వచ్చేసి ఈ బావిలో ఉన్న కప్పతోని చెప్తుంది, నేను సముద్రంలో నుంచి, అట్లాంటికా సముద్రం నుంచి వచ్చాను, అంటే ఇంతకన్నా పెద్దదా, 3 అంతలు ఉంటది అని చెప్పారు ప్రభు. రైట్. దాంట్లో ఏంటి ఇక్కడ మనకి వాళ్ళు పొందే ఆనందం. చెప్పండి. మిగిలిన ఈ బావిలో ఉన్నటువంటి కప్పకు అది తెలియదు అనమాట, అంత పెద్దగా ఉంటుందా అదే అనేటువంటి. అంటే వాళ్ళు నిజంగా భక్తులు కాని వారు ఏంటంటే దాని రుచిని కానీ దాని గురించి కానీ తెలుసుకోవాలని తెలియదు. కాబట్టి మనం దీంట్లోకి వచ్చాం కాబట్టి దీంట్లో మనం ఏం చేస్తున్నాం, భక్తి చేసుకుంటాం, మనం భగవంతుని ఆనందపరుస్తూ మనం కూడా ఆనందపడుతున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకి తెలియదు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఈ బయట ఈ ఆనందం ఏంటనేది వాళ్ళకి తెలియదు ఇక్కడ. ఏ విధంగానైతే ఆ బావిలో నుంచి కప్ప బయటికి సముద్రంలోకి వస్తేనే దానికి అర్థమవుతుంది, ఓ సముద్రం అంతా ఇంత పెద్దగా ఉంటుందా అని అర్థమవుతుంది ఇక్కడ.
లేకపోతే దాని భావన ఏంటి ఇక్కడ, ఓ ఈ బావి కంటే 3 అంతలు ఎక్కువగా ఉంటుందా నువ్వు వచ్చిన ప్రదేశం అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక్కడ. ఈ సమాజంలో కూడా భక్తిలోకి రాని వాళ్ళ పరిస్థితి కూడా అలానే అనమాట. ఇక్కడ మనం ఆనందం పొందుతున్నాము, నాకు చాలా చాలా ఆనందం ఉందని చెప్పేసి అడిగినా కానీ ఎంత ఆనందం ఉంటుంది ఇక్కడ, మీరు మంచి ఆహారం తిన్నంత ఉన్నంత ఆనందం ఉంటుందా, లేకపోతే మంచి రెస్టారెంట్కి మంచి సినిమా చూసినంత ఆనందం ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు ఇక్కడ. కానీ మనం పొందే ఆనందం అనేది అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది ఇక్కడ. సో అది ఈ యొక్క బావిలో కప్ప ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా భక్తులు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏది కూడా వాళ్ళు జీవితంలో వాళ్ళు కావాలని చెప్పి కోరుకోవట్లేదు ఇక్కడ, ఓన్లీ భగవంతుడికి సేవ చేసుకోవాలని మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఊహాగానాలు చేయకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ, భగవంతుని యొక్క లక్షణాల గురించి తెలుసుకొని ఆయనకి భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. కాబట్టి చివరికి ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ, భగవంతుని అర్థం చేసుకోవడానికి సాధ్యపడదు ఇక్కడ, కాకపోతే నన్ను ఎలా అర్థం చేసుకోవాలో నువ్వే వివరించమని చెప్పేసి అర్జునుడు కోరుకున్నాడు కూడా ఇక్కడ మనకి. అలా చేసినప్పుడు ఇది మనకి సాధ్యపడుతుందని చెప్పేసి కూడా నిన్న చెప్పుకోవడం కూడా జరిగింది ఇక్కడ. రైట్, యా. సో ఈరోజు ఇదే శ్లోకాన్ని 37వ శ్లోకాన్ని కొంచెం కొనసాగించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఓకే, మంగళాచరణ ప్రేయర్స్తోని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీవిశాఖాన్వితం ష. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఓకే, యా. సో ఈ అధ్యాయం ముఖ్య యొక్క భావం ఏంటి ఇక్కడ, శుద్ధ భక్తుల యొక్క వైభవాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు భక్తులు అనే వాళ్ళ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. మనకు చైతన్య మహాప్రభు యొక్క సైన్యంలో సంకీర్తన ఆర్మీలో కూడా వాసుదేవ దత్త అని ఒక భక్తుడు ఉండేవారు అన్నమాట ఇక్కడ. ఆయన ఎవరో కాదు, ప్రహ్లాద్ మహారాజు యొక్క అవతారం ఆయన వాసుదేవ దత్త అని చెప్పా కదా. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులందరూ కూడా మళ్ళీ అవతారం తీసుకొని ఇక్కడ జన్మించడం జరిగింది ఇక్కడ మనకి. హరిదాస్ ఠాకూర్ లాగా బ్రహ్మదేవుడు వచ్చారు ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క హనుమంతుడేమో మురారి గుప్త లాగా వచ్చాడు ఇక్కడ. ప్రహ్లాద్ మహారాజ్ వచ్చేసేమో ఈ యొక్క వాసుదేవ దత్తలాగా వచ్చారు ఇక్కడ. అంతే కదా, విష్ణుమూర్తి శివుడు వచ్చేసి అద్వైతాచార్యుడిగా రావడం జరిగింది. నారదముని వచ్చేసి శ్రీవాస పండితుడిగా రావడం జరిగిపోయింది ఇక్కడ. గదాధర పండిత్ వచ్చేసి ఈ యొక్క రాధారాణి యొక్క అంశతోని రావడం జరిగిపోయింది ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతుడు ఎప్పుడైతే అవతారం తీసుకుంటాడో ఆయనతో పాటు ఈ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆయన లీలలో పాల్గొనాలని చెప్పేసి మళ్ళీ వస్తారనమాట ఇక్కడ. ఓకే, ఆ విధంగా వచ్చిన వాళ్ళే ఈ యొక్క వాసుదేవ దత్త. ఆయన ఎవరో కాదు, ప్రహ్లాద్ మహారాజ్ అనమాట ఇక్కడ. ఆయన ఒకసారి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళేసి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టేశారు ఇక్కడ. ఏడుస్తున్నాడు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి ఇక్కడ. చైతన్య మహాప్రభు అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ యొక్క వాసుదేవ దత్త ఏం చెప్పారంటే, ఇక్కడ మనం చూస్తున్నాడు ప్రపంచంలో ఎంతోమంది ఇబ్బంది పడిపోతున్నారు, కష్టాలు ఉండిపోయారు ఇక్కడ, ఎంతో బాధలు పడిపోతున్నారు ఇక్కడ. ఎందుకు కష్టాల్లో ఎందుకు పడతారు ఇక్కడ ఎవరైనా? ఎందుకు కష్టాల్లో పడతాం మనం అందరం కూడా? కష్టాలు ఎందుకు వస్తాయి అసలుకి? భౌతిక కోరికలు. ఓకే, ఇంకా
కర్మల వల్ల వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు అనుకోండి, ఎందుకు పడేస్తారు వాడిని జైల్లో? తప్పు చేస్తే. తప్పు చేస్తే, రైట్. అంటే ఏంటి, ఇక్కడ వాడు తప్పు చేశాడు కాబట్టి వానికి శిక్ష పడేస్తున్నారు ఇక్కడ కదా. అదేవిధంగా మనకి దుఃఖాలు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసిన పాపాలకి ఆ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, సో మనము ఆ శిక్ష మనకి ఎందుకు వస్తుంది ఇక్కడ, మనం పాపాలు చేసాం దుఃఖాలయం కాబట్టి. అంటారు ప్రభు. ఇప్పుడు ఏంటంటే దుఃఖాలయం అంట. దుఃఖాలయం, దుఃఖాలయం. ఎగ్జాక్ట్లీ, దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పేసి అంటారు, భగవద్గీతలో చెప్పారు ఇక్కడ మనకి. అంటే ఏంటి, ఇక్కడ దుఃఖముతో కూడుకున్న ఆలయం ఇది, అంతేకాదు అశాశ్వతం, ఎప్పటికీ ఉండేది కాదనమాట ఇక్కడ. కాబట్టి మనకందరికీ ఇక్కడ దుఃఖాలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ కర్మల ప్రకారం వాళ్ళ ఫలితమే వాళ్ళే అనుభవిస్తున్నారు ఇక్కడ మనకి. అంతే తప్పిస్తే వేరే విధంగా కాదు. ఇక్కడ మనం చేసిన కర్మనే మళ్ళీ మనకు వస్తుంది ఇక్కడ. కాకపోతే ఏం కర్మ చేసామనేది మనకు తెలియదు కాబట్టి అందరూ ఏం చేస్తుంటారు, ఇక్కడ వాళ్ళ కష్టం వచ్చినప్పుడు పక్కన వాళ్ళని నిందిస్తుంటారు ఇక్కడ ఎప్పుడైనా సరే. ఇక్కడ వాడి వల్ల నాకు ఇలా అయింది, వీడి వల్ల నాకు ఇలా అయింది, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఏం కాదు. ఇక్కడ మనకి రావాల్సింది మనకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. మంచి జరిగినప్పుడు మాత్రం ఎవరు చెప్పరు ఇక్కడ, అరే వాడి వల్ల మంచి జరిగింది, వీడి వల్ల మంచి జరిగింది అని చెప్పేసి ఎక్కువ గొప్పలు చెప్పరు ఇక్కడ. ఓన్లీ చెడు జరిగినప్పుడే ఎక్కువగా దాని గురించి మాట్లాడుతుంటారు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే అప్పుడు మనకు దుఃఖంలో బాధపడుతుంటాం కాబట్టి ఇక్కడ. కాబట్టి ఒకరు దుఃఖాల్లో ఉన్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఫలితం లాగానే దాన్ని అనుభవిస్తున్నారని చెప్పేసి మనం ఇక్కడ భావించాలి ఇక్కడ. ఆ విధంగా ఈ వాసుదేవ దత్త కూడా ఏం చేశారంటే ఈ యొక్క భక్తులందరూ కూడా అంటే మామూలు జనాలందరూ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కష్టాలు పడిపోతున్నారు ఇక్కడ. భక్తిని తీసుకోవట్లేరు ఇక్కడ, మహామంత్రాన్ని జపం చేయట్లేరు ఇక్కడ, భౌతికంగా ఆనందాన్ని పొందుకుంటూ ఇంకా ఇంకా కర్మలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాసుదేవ దత్త ఏమన్నాడంటే చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, ఇక్కడ వీళ్ళ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే వీళ్ళు చేసిన పాపకర్మలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఇచ్చేసి వీళ్ళందరినీ కూడా గోలోకానికి తీసుకెళ్ళిపోవాలని చెప్పాడు, అడిగాడు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఆయన వాళ్ళ కర్మలని నేను అనుభవిస్తాను ఇక్కడ, వాళ్ళ కష్టాలన్నీ కూడా నేను అనుభవిస్తాను ఇక్కడ, కానీ నువ్వేం చేస్తావంటే వీళ్ళందరినీ కూడా నీ యొక్క లోకానికి తీసుకుని వెళ్ళిపో, వీళ్ళని పతితులుగా ఉన్నారు కావచ్చు వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వెళ్ళి ఉద్ధరించేసి వీళ్ళని నీ దగ్గర తీసుకుపోమని చెప్పేసి కోరుకుంటాడు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చాలా బాధపడిపోతాడు, ఆయన కూడా దుఃఖపూరితం అయిపోతాడు అనమాట. అయిపోయేసి ఏమంటాడంటే నువ్వు రాకుండా గోలోక బృందానికి వీళ్ళందరినీ తీసుకెళ్ళి నేనేం చేయను, ఇక్కడ తీసుకెళ్తే నీతో పాటు అందరినీ తీసుకెళ్తానని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ. అది భక్తుల యొక్క లక్షణాలు ఇక్కడ. ఇప్పుడే చెప్పుకున్నాం నరోత్తమ దాస్ ఠాకూర్ యొక్క లక్షణాలు కూడా చెప్పుకున్నాం మనకి ఇక్కడ. ఈ గొప్ప గొప్ప భక్తులు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళ జీవితాల్ని త్యజించేసేసి మనకి భక్తిని ఇచ్చారు ఇక్కడ మనకి. అతి సులభంగా ఇప్పుడు మనకి ఈ భక్తి మార్గాన్ని అవలంబించడానికి మనకి చాలా సులభమైన మార్గాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఒకప్పుడులాగా మనకు భక్తుల్లాగా ఎవరు కష్టపడే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. కొంతమంది భక్తులు అయితే కనీసం పుస్తక వితరణ లేకపోతే సంకీర్తనకి ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చేసి గన్స్తోని వాళ్ళని బెదిరించడం కానీ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోవడం, ఇక్కడ వాళ్ళని కొట్టడము, ఇలా ఎన్నో ఇబ్బందులు పడిపోయారు ఇక్కడ వీళ్ళు అందరు కూడా. అలా పడ్డా కానీ వాళ్ళు వదిలిపెట్టలేదన్నమాట. ప్రభుపాదుల వారి కోసం వాళ్ళు ఈ ప్రచారాన్ని ఇంకా ఇంకా ఉధృతం చేసేసి మనకందరికీ కూడా కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనకు వచ్చిన ఈ భక్తి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు, 800 కోట్ల మంది ఉంటారు ఈజీగా. జనాభా 800 కోట్ల మంది ఉంటారు ఇక్కడ. అందులో భక్తులు ఎంతమంది ఉంటారు చెప్పండి ఇక్కడ. అంటే మామూలుగా ఏ సంప్రదాయాన్ని తీసుకున్నా కానీ మామూలు అంటే 1 కోటి మంది ఉంటారు కావచ్చు మనకి. ఆ 1 కోటి మందిలో కూడా కృష్ణ చైతన్యంలో ఎంతమంది ఉంటారు ఇక్కడ, ఇంకా తక్కువ మంది ఉంటారు అన్నమాట ఇక్కడ. అంటే అర్థం చేసుకోవాలి, ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ మనకు దొరికిన ఈ యొక్క భక్తి ఏదైతే ఉంటుందో ఇది చాలా అరుదైన అంశం అన్నమాట ఇక్కడ. అందుకనే భక్తులు అనేవాళ్ళు మనకి జ్ఞానాన్ని వర్ణిస్తున్నారని అర్థం ఏం చేసుకోవాలంటే దాన్ని మనం తీసుకొని మన జీవితంలో అవలంబించేలాగా మనము ప్రయత్నం కూడా చేయాలన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఎన్నో రకాలైన విశ్వాలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఎన్నో విశ్వాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని అర్థం చేసుకోవడం అనేది సాధ్యపడే విషయం కాదు ఇక్కడ మనకి. కానీ ఈ ఒక్క విశ్వమే కాదు, మనం అనుకుంటాం ఏంటి ఇక్కడ మనకి, నేను భూమిలో ఉన్నాను కాబట్టి ఈ యొక్క భూమినే ప్రపంచం, ఇక్కడ మిగతాది ఇంకేమీ లేదు అని చెప్పేసి అనుకుంటాం ఇక్కడ. కాకపోతే ఇలాంటి విశ్వాలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ బయట మనకి, కాకపోతే మనకు తెలియదు అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనకి ఈ యొక్క కోట్ల కొలది విశ్వాలన్నింటినీ కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఒకే ఒక అంశతోని పోషిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఇది భగవంతుని యొక్క గొప్పతనం మనకి ఇక్కడ.
బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు ఇదే విషయాన్ని కొనియాడుతున్నాడు ఇక్కడ. ఏంటంటే భగవంతుడు ఏ విధంగా అన్ని విశ్వాలను కూడా ఆయన యొక్క ఒకానొక అంశతోటి ఏ విధంగా పోషిస్తున్నాడు అనే విషయం గురించి బ్రహ్మ సంహితలో చెప్పారన్నమాట ఇక్కడ. యశైవ నిశ్వసిత కాల మతవాలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథ విష్ణుర్మహాన్సాయ యశ కాల విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పేసి ఆయన కొనియాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఈ విశ్వాలు ఏవైతే ఉన్నాయో ఆ మహావిష్ణువు యొక్క రోమ రంధ్రాలు ఏవైతే ఉంటున్నాయో దాని నుంచి ప్రకటితమైపోయాయి అనమాట ఇక్కడ. దాని నుంచి బ్రహ్మాండాలకు అధిపతి ఇతరుల వాళ్ళందరూ కూడా అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ, మహావిష్ణువు యొక్క ఒక నిశ్వాస కాలం మాత్రమే జీవించి ఉంటారనమాట. అంటే ఇక్కడ భగవంతుడు ఒక శ్వాస తీసుకొని మళ్ళీ శ్వాస వదిలిపెట్టారనుకోండి, మనం ఏం చేస్తాము, ఒక శ్వాసలోనేమో బయటకు వచ్చేసి ఇక్కడ విశ్వానికి వచ్చేస్తాం. ఇక్కడ మళ్ళీ భగవంతుడు ఎప్పుడైతే శ్వాస తీసుకుంటాడో మళ్ళీ ప్రళయం వచ్చేసి మనం అందరం వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ. అంటే మన యొక్క ఉండే ఉనికి అనేది అంత తక్కువ కాలం అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఈ యొక్క మహావిష్ణువు కూడా ఆ యొక్క గోవిందుని యొక్క అంశనే ఇక్కడ, అంటే భగవంతుని యొక్క అంశనే ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి అలాంటి గోవిందుడైన ఆది పురుషుడైన భగవంతుడు ఎవరైతే ఉంటున్నారో ఆయన నేను భజిస్తున్నానని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ భగవంతుని యొక్క గొప్పతనం గురించి ఇక్కడ మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిపోయింది ఇక్కడ. ఈ యొక్క మనకి ఈ యొక్క బ్రహ్మ సంహితలో ఈ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఆయన ప్రయాణం చేస్తున్నారో అప్పుడు ఆయన ఈ బ్రహ్మ సంహితను అంగీకరించారు ఇక్కడ మనకి ఇక్కడ. ఎందుకంటే ఒకప్పుడు ఈ పుస్తకాలు ముద్రించడం ఇవన్నీ లేకుండే ఇక్కడ మనకి ఇక్కడ. అవన్నీ ఏం చేసేవాళ్ళు, సాహిత్యాన్ని చేతులతోని వాళ్ళు రాసేవారు ఇక్కడ మనకి. అందరికీ దొరికేది కాదనమాట. ఇప్పుడు మనకిప్పుడు ఏదో మందిరానికి వెళ్ళేసి ఒక భగవద్గీత పుస్తకం కావాలనుకున్నాం అనుకోండి, మందిరానికి వెళ్ళి తీసుకోవచ్చు, ఇంట్లో నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం. ఒకప్పుడు అవకాశం లేకుండా ఉండేది ఇక్కడ మనకి ఇక్కడ. ఓన్లీ కొంతమందికి మాత్రమే అవి లభించేది, కొంతమంది బ్రాహ్మణుల దగ్గర మాత్రమే ఆ జ్ఞానం అనేది ఉండేది ఇక్కడ మనకి ఇక్కడ. అందుకని అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, కొంత శాస్త్రమూర్తులుగా బ్రాహ్మణులుగా పూజించేసేవాళ్ళు అనమాట ఇక్కడ వాళ్ళని. కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఈ యొక్క ప్రింటింగ్ ప్రెసెస్ ఇవన్నీ రావడం వల్ల ఏమైపోయిందంటే ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి అనమాట ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క హరే కృష్ణ. ప్రభుజీ, నా ఫ్రెండ్ ఒక డౌట్ అడిగింది ప్రభుజీ. బ్రహ్మ సంహిత ఏ సందర్భంలో వచ్చిందంటే బ్రహ్మదేవుడు ఏ సందర్భంలో కృష్ణుని ఇట్లా స్తుతించాడు అని అడిగింది ప్రభుజీ. అది తెలియదు ప్రభుజీకి. ఓకే, ఈ యొక్క బ్రహ్మ సంహిత వచ్చేసి దీని యొక్క ముఖ్య అవతరణం వచ్చేసి ఈ దానికి ఎగ్జాక్ట్ నాకు డీటెయిల్స్ నాకు కూడా తెలియదు, యాక్చువల్గా విన్నాను కానీ అయితే ఇది బ్రహ్మ విమోహన లీల ఉంది చూసారా, ఆ బ్రహ్మ విమోహన లీలప్పుడు కూడా ఇది జరిగిందని చెప్పేసి ఒకసారి విన్నాను ఇక్కడ నేను. ఓకే, అదే బుక్ పైన కూడా అలాగే ఉంటుంది కదా ప్రభుజీ బొమ్మ. ఎగ్జాక్ట్లీ ఎస్. ఈ బ్రహ్మ విమోహన లీల ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఈ బ్రహ్మదేవుడు భగవంతుని గురించి కొనియాడుతూ ఇవన్నీ చెప్పారని చెప్పేసి చెప్తారనమాట ఇక్కడ. యా, నేను అదే చెప్పాను ప్రభుజీ. అంటే తను అనింది ఆ బ్రహ్మ విమోహన లీలలో కంప్లీట్లీ అవి అప్పుడు భగవంతుని స్తుతిస్తున్నప్పుడు అవి కంప్లీట్లీ శ్లోకాస్ అవి డిఫరెంట్ ఉన్నాయి, ఇందులో ఉన్నవి కాదు అన్నది. నాకైతే ఇంకా నేను అంత డెప్త్ నాకు తెలియదు ప్రభుజీ, నేను కనుక్కొని చెప్తాను ఒకసారి అని చెప్పాను. ఓకే, అంటే ఇప్పుడు మనకి జరిగింది ఏవైతే ఉంటుందో ఇప్పుడు మనకి ఈ మామూలుగా ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ క్లియర్ ఇక్కడ చెప్పారు మనకి ఇక్కడ ఏమని చెప్పారు ఇక్కడ, చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఈ యొక్క దక్షిణ భారతదేశ యాత్ర ఎప్పుడైతే జరుగుతుందో అలా జరిగినప్పుడు ఈ యొక్క బ్రహ్మ సంహిత అనే గ్రంథాన్ని ఆయన కనుక్కున్నాడంట ఇక్కడ మనకి. అవును ప్రభుజీ, చైతన్య మహాప్రభు దీన్ని కనుక్కున్నారు ఇక్కడ మనకి. సో కాబట్టి బ్రహ్మ సంహిత ఎగ్జాక్ట్లీ ఎప్పుడు చెప్పారనేది మనకు తెలియదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు భగవద్గీత అనుకోండి, ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితము మహాభారత యుద్ధంలో చెప్పిందని చెప్పేసి మనం అనుకుంటాం ఇక్కడ. కాకపోతే ఏమైపోయిందంటే ఈ బ్రహ్మ సంహిత ఇంకేదో యుగంలో చెప్పి ఉండవచ్చు ఇక్కడ, ఏదో ప్రత్యేకమైన లక్షణం ఏదైనా లీలలో మరి చెప్పి ఉండవచ్చు బ్రహ్మదేవుడు ఇక్కడ. కాకపోతే ఏమైందంటే అది మనకు అందుబాటులోకి ఎప్పుడు వచ్చింది ఇక్కడ, ఈ యొక్క చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఈ యొక్క దక్షిణ భారతదేశ యాత్రలో ఈ ఆదికేశవ ఒక మందిరం అనేది ఒకటి ఉందన్నమాట కేరళలో మనకి ఇక్కడ. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఈ బ్రహ్మ సంహిత మ్యానుస్క్రిప్ట్ ని ఫైండ్ అవుట్ చేశారనమాట ఇక్కడ మనకి.
సో కాబట్టి అవును. మనం అర్థం అది చేసుకోవాలి. 100 చాప్టర్స్ ఉంటే మనకు ఒక చాప్టరే దొరికిందంట కదా ప్రభుజీ. ఫిఫ్త్ చాప్టర్ ఎగ్జాక్ట్లీ దొరికింది. ఎగ్జాక్ట్లీ ఎస్. సో కాబట్టి ఆయన ఎప్పుడో ఈ సృష్టి మొదలయ్యక ముందు చెప్పు ఉండొచ్చు ఇక్కడ మనకి. కాకపోతే అది మనకి మధ్యలో వెళ్ళిపోయింది. ఇక్కడ చైతన్య మహాప్రభుడు ఎప్పుడైతే వచ్చారో ఆ ఆదికేశవ మందిరంలో, ఆ కేరళలోని మందిరంలో చైతన్య మహాప్రభు ఈ యొక్క గ్రంథాన్ని ఆయన గుర్తించడం అనేది జరిగింది ఇక్కడ మనకి. బట్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు చెప్పారు అనేది మనకు తెలియదు ఇక్కడ. ఓకే ఓకే ప్రభుజీ. యా రైట్. సో అందుకనే భగవంతునికి ఇంకొక అవతారం ఏంటి ఇక్కడ, శబ్దావతారం కూడా మనం ఎల్లప్పుడూ పూజించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది కూడా ఒక అవతారమే. ఓన్లీ అక్షా విగ్రహం ఒక్కటే అవతారం అని చెప్పేసి మనం అనుకోకూడదు ఇక్కడ భగవంతునికి. ఆయన యొక్క గ్రంథాల ద్వారా వచ్చాడు కాబట్టి భగవంతుని శబ్దావతారంగా కూడా మనం పూజించాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ యొక్క భగవద్గీత, భాగవతం ఏవైతే ఉంటున్నాయో వీటిని సాధారణమైన గ్రంథాలుగా మనం పరిగణించకూడదు ఇక్కడ. వాటికి ఏ విధంగా అయితే అక్షా విగ్రహాలను ఏ విధంగా అయితే జాగ్రత్తగా చూసుకుంటున్నామో వీటిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ. చాలామందికి ఏంటంటే ఈ గ్రంథాలని ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు ఇక్కడ, నేలపైన పడేస్తుంటారు ఇక్కడ, తొక్కే దగ్గర పడేస్తుంటారు ఇక్కడ, దాన్ని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోరు ఇక్కడ. ఈవెన్ మనకి ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఇచ్చామనుకోండి భగవద్గీత, దానికి విలువ తెలియనప్పుడు ఏం చేస్తారు, వాడు ఫ్లోర్ మీద పెడతాడు ఇక్కడ. ఆ నేల మీద ఏం చేస్తారు, మనం నడుస్తున్నాము, మన యొక్క పాదధూళి అంతా కూడా అక్కడ తగులుతుంది ఇక్కడ. వాటిపైన పెట్టినప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు అక్షా విగ్రహం ఉందనుకోండి, ఎవరైనా కింద పెట్టేస్తామో పెట్టము ఇక్కడ. కానీ గ్రంథాలకు వచ్చేసరికల్లా ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఏమైపోతుంది, ఇవి వాళ్ళు సరిగ్గా చూసుకోవడం తెలియదు అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఈ అక్షా విగ్రహాలను ఏ విధంగా అయితే చూసుకుంటున్నామో ఈ గ్రంథాలను కూడా అదే విధంగా పూజించాలి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే భగవంతుడు శబ్ద రూపంలో కూడా ఉన్నాడు. ఎందుకంటే మనం వినే మాటలను కూడా శబ్దం ద్వారానే వింటున్నాం కాబట్టి అది మన హృదయంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ ఏంటంటే శాంతరసం అంటారు ఇక్కడ మనకి. భగవంతుడిని 5 రకాలుగా మనం పూజించుకోవచ్చు ఇక్కడ కదా. దాంట్లో ఒకానొక రసము శాంతరసం అన్నమాట ఇక్కడ. శాంతరసం అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇప్పుడు భగవంతుని కోసం ఉండే ఆ యొక్క మనకి దేవుని గుడి ఉందనుకోండి, దేవుని గుడిలో ఉన్న ఆల్టర్ ఏదైతే ఉంటుందో, ఆయన కోసం మనం పెట్టిన ఈ యొక్క నైవేద్యం ప్రసాదం ప్లేట్లు ఏవైతే ఉంటున్నాయో, ఆయన కోసం ఉపయోగించేసి మనం ఏదైతే మన ఇంట్లో వేరు రకాల వస్తువులు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా శాంతరసంలో భగవంతుని సేవిస్తున్నాయి అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతునికి ఉన్న పరుపు కానీ, ఆయన యొక్క తలదిండు కానీ, లేకపోతే ఆయనకున్న చామర కానీ, ఈ యొక్క పీకాక్ ఫెదర్ కానీ, ఈ శంఖం కానీ, మనం వాడుకునే ఇప్పుడు ఈ ఊదిగడ్డి, దీపం, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, శాంతరసంలో భగవంతునికి సేవ చేస్తున్నాయి అన్నమాట ఇక్కడ మనం. కాబట్టి అందుకనే భగవంతునికి సంబంధించిన వేటిని కూడా మనము ఊరికినే అలా తీసి పడేయకూడదు. మనం వాటిని చాలా జాగ్రత్తగా గమనించుకొని ఎక్కడ పెట్టాలనో అక్కడే వాటిని పదిలంగా దాచిపెట్టాలన్నమాట ఇక్కడ మనకి. చాలామందికి ఈ విషయం అనేది తెలియదు ఇక్కడ మనకి ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ చైతన్య మహాప్రభు బ్రహ్మ సంహితను ఎప్పుడు కనుక్కున్నారంటే ఇక్కడ మనకి దక్షిణ భారత యాత్ర ముగించేసిన తర్వాత ఆదికేశవ మందిరం అని చెప్పాను కదా ఇప్పుడు కేరళలో, అక్కడ ఈ బ్రహ్మ సంహితని ఆయన కనుక్కొని ఏం చేశారు, ఆయన శిష్యులకి అందించారన్నమాట ఇక్కడ మనకి. అప్పుడు ఏం చెప్పారు, ఈ బ్రహ్మ సంహిత గురించి ఏం చెప్పారంటే వేదాంతము శ్రీమద్ భాగవతముల యొక్క సారాంశము ఈ బ్రహ్మ సంహిత అని చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. కాబట్టి అందుకనే ప్రభుపాదుల వారు ఏం చేశారంటే బ్రహ్మ సంహితకి అనువాదం కూడా చేశారు మనకి. దాన్ని పూర్తిగా అనువాదం కూడా చేయడం జరిగిపోయింది. ఎందుకు, ఒక ప్రామాణిక శాస్త్రంగా అంగీకరించేసి ఆయన చేయడం పట్టారు ఇక్కడ. కాబట్టి చైతన్య మహాప్రభుయే దీన్ని అంగీకరించారు కాబట్టి మనం కూడా బ్రహ్మ సంహితని ప్రామాణికంగా అంగీకరించాలని చెప్పేసి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే బ్రహ్మ సంహిత మొత్తం ఏముంటుంది ఇక్కడ, భగవంతుని యొక్క లీలల గురించే ఉంటుంది. ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆ గోలోక ధామం గురించి, లేకపోతే అక్కడ ఏ విధంగా భగవంతుడు ఏ విధంగా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటి గురించి చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా మనకి ఈ యొక్క బ్రహ్మ సంహితలో చెప్పారు. కాబట్టి మనము దీన్ని ప్రామాణిక గ్రంథంగా అంగీకరించాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ మనకి. ఈ యొక్క భగవద్గీతలో ఏం చెప్పారు ఇక్కడ, ఈ జగత్తంతా కూడా తన యొక్క అంశపైన ఆధారపడి ఉందని చెప్పారు ఇక్కడ. అదేవిధంగా బ్రహ్మ సంహితలో కూడా అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ యొక్క విశ్వమంతా కూడా భగవంతుని యొక్క చేతిలో ఉండిపోయింది ఇక్కడ, ఆయన ఆధీనంలో ఉండిపోయిందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు, మహావిష్ణువు యొక్క రోమరంధ్రాలు ఏవైతే ఉంటున్నాయో అక్కడి నుంచి విశ్వాలన్నీ బయటకు వచ్చేస్తాయి ఇక్కడ మనకి. ప్రతి విశ్వంలోనూ కూడా ఒక కార్యనిర్వాహక అధికారి ఉన్నాడు ఇక్కడ. ఎవరు, ఆయన బ్రహ్మదేవుడు అనమాట ఇక్కడ. ఆయన ఏం చేస్తున్నాడు,
మహావిష్ణువు యొక్క నిశ్వాస వ్యవధి కాలం ఏదైతే ఉంటుందో అంతవరకు ఉంటాడనమాట. అంటే ఇక్కడ ఆ మహావిష్ణువు ఎప్పుడైతే శ్వాస తీసుకుంటున్నాడో బ్రహ్మదేవుని యొక్క రోజు మొదలైపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ ఆయన శ్వాస వదిలిపెట్టేస్తాడో అప్పుడు బ్రహ్మదేవుని యొక్క కాలం కూడా అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తాడనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఎన్నో రకాల విశ్వాలు వచ్చిపోతున్నాయి, ఎంతోమంది బ్రహ్మలు కూడా వచ్చిపోతున్నారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క లక్షల కోట్ల సంవత్సరాలు బ్రహ్మ యొక్క జీవితం ఏమని చెప్పుకున్నాం, లక్షల కోట్ల సంవత్సరాల నుంచి చెప్పుకున్నాం కూడా మనకి. ఇక్కడ ఇవి ఊహలు కాదు లేక కల్పనలు అని చెప్పి చాలామంది భావిస్తారు. ఇక్కడ ఇది నిజంగా జరిగిందని గ్యారంటీ ఏంటి, ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడండి గ్యారంటీ ఏంటి, లేకపోతే ఈ శాస్త్రాలు చెప్పారని చెప్పి గ్యారంటీ అని చాలామంది కల్పనలతోనే బతికేస్తారన్నమాట ఇక్కడ మనకి. కానీ ఇది అర్థం చేసుకున్న వాళ్ళు భక్తులు మాత్రమే దీన్ని నిజంగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకు, అది నిజంగా భగవంతుడే చెప్పాడని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే అది విశ్వసించేసి అన్నిటిని కూడా వాళ్ళు అంగీకరిస్తారన్నమాట ఇక్కడ. ఇదే భక్తులకి అభక్తులకి మధ్యలో వ్యత్యాసం ఇదే అన్నమాట. ఇక్కడ వాళ్ళేమో ఊహలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇక్కడ భక్తులేమో ఇవన్నీ నిజంగా జరిగినవే అని చెప్పేసి భావించుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. అందుకనే చాలామంది ఇక్కడ ఉన్న ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మనకి అంటే బ్రహ్మదేవుని గురించి ఎందుకు మాట్లాడుకున్నాం, బ్రహ్మ సంహిత గురించి ఎందుకు మాట్లాడుకున్నాము, బ్రహ్మదేవుడు ఆ యొక్క సత్యలోకంలో ఉంటాడు కాబట్టి ఆయన యొక్క గొప్పతనం గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడ మనం. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుని యొక్క కాలం కూడా ఎప్పటికీ ఉండిపోదు కాబట్టి ఏదో ఒక రోజు ఆయన యొక్క కాలం కూడా అయిపోతుంది, మళ్ళీ ఆయన కూడా మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్పడానికి ఇంతసేపు మనం ఈ బ్రహ్మ సంహిత గురించి మనము చెప్పుకోవడం కూడా జరిగిందనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ బ్రహ్మలోకాలకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు, ఇక్కడ ఉన్నత లోకాలకు వెళ్ళాలని చెప్పేసి చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇది కర్మకాండ పద్ధతి అనమాట ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ మంచి యజ్ఞాలు చేసేసి పుణ్యకార్యాలు చేశారనుకోండి ఉన్నత లోకాలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అసలుకి అక్కడికి ఎందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ, ఎందుకంటే అక్కడ మనం పొందిన సుఖం పొందవచ్చు, ఇక్కడ దీర్ఘాయుషు ఉంటుంది, ఇక్కడ గొప్ప సంపదలు ఉంటాయి, మంచి మంచి స్త్రీలు ఉంటారు, ఇక్కడ అందమైన తోటలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను అక్కడికి వెళ్ళేసి ఆనందం పొందుతామని చెప్పేసి ఆసక్తి కనబరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ భగవద్గీతలో క్లియర్గా భగవంతుడు చెప్పాడు కూడా క్లియర్గా, మీరు ఏ లోకానికి వెళ్ళినా కానీ మీకు దుఃఖాలు కూడుకున్న లోకమే అని చెప్పారు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునర్ ఆవర్తినో అర్జున అని చెప్పేసి చెప్పారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ ఆ బ్రహ్మ భువనాల్లోక, మీరు బ్రహ్మలోకాలకు వెళ్ళినా ఇంకో లోకానికి వెళ్ళిపోయినా కానీ ఏం చెప్పారు ఇక్కడ మనకి, పునరావర్తినో అర్జున అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాల్సిందే. అంటే అండి ఈ భూలోకానికి తిరిగి రావాల్సిందే అన్నమాట ఇక్కడ. దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి భగవంతుడు స్వయంగా ఆయనే చెప్తున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి అలాంటప్పుడు అలాంటి లోకాలకు వెళ్ళిన ఉపయోగం ఏమని చెప్పండి ఇక్కడ మనకి. ఇక్కడ అత్యున్నత లోకాలు మొదలుకొని కింది స్థాయిలో ఉన్న లోకాల వరకు కూడా మనకి సత్యలోకం నుంచి కింద ఉన్న పాతాళ లోకం ఏదైతే ఉంటుందో మీరు ఏ లోకానికైనా వెళ్ళండి, ఇక్కడ ఏ లోకానికి వెళ్ళినా కానీ అన్ని ప్రదేశాలు కూడా దుఃఖాలతో కూడుకున్నవే ఇక్కడ మనకి. అక్కడ కూడా జన్మ మృత్యువులు అనేది మళ్ళీ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకున్న ఇప్పుడున్న కలియుగంలో 100 సంవత్సరాలు అయితే అక్కడ ఒక 1000-10,000 సంవత్సరాలు ఇక్కడ. అక్కడ కూడా సమయం అయిపోతుంది, మళ్ళీ అక్కడ కూడా చనిపోతారు, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. కాబట్టి అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, ఇక్కడ మనకి భక్తులు ఎందుకు కోరుకోవట్లేరంటే ఈ యొక్క లోకాలకు వెళ్ళాలని ఎందుకు కోరుకోవట్లేరు, ఇక్కడ మళ్ళీ వెళ్ళినా కానీ ఇక్కడికి రావాల్సిందే కదా. అలాంటప్పుడు అక్కడికి వెళ్తే ఏంటి లేకపోతే ఏంటి, ఇక్కడ ఈ భూప్రపంచంలోనే జన్మ తీసుకునే అవకాశం కల్పించమని చెప్పేసి భక్తులు కోరుకుంటున్నారు అన్నమాట ఇక్కడ. కాబట్టి బ్రహ్మదేవుడు నివసించే బ్రహ్మలోకంలో కూడా మన స్థితి అనేది శాశ్వతమైనది కాదు ఇక్కడ మనకి. కాబట్టి భక్తుడు అనేవాడు ఏం చేస్తారంటే అలాంటి ప్రదేశాల్లోకి ఆసక్తిని ఎలా కనబరుస్తాడు ఇక్కడ, అది సాధ్యమయ్యే విషయం కాదనమాట ఇక్కడ. అందుకని ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ, నా స్వామి నాకు ఎప్పుడైనా సరే నీకు పరమ శాశ్వతమైన శ్రీకృష్ణుడి పట్ల ఆసక్తి కలిగి ఉండమని చెప్పి మాత్రమే కోరుకుంటాడు అనమాట ఇక్కడ. ఎందుకు, భగవంతుడే ఈ శాశ్వత జీవాత్మలకి పరమాధిపతి, ఆయనే అధిపతి అందరికీ కూడా, అన్నీ ఆయన చేతిలో నడుస్తున్నాయి ఇక్కడ మనకి. మనం ఆయన యొక్క మార్గంలో లేకపోతే ఆయన యొక్క సన్నిధిలో ఉండిపోయామనుకోండి ఇంకా మనకంటూ రావాల్సిందంటూ ఏమీ లేదు ఇక్కడ మనకి ఇక్కడ. అంతేకాదు మనమందరం నిత్యమైన వాళ్ళం ఇక్కడ, భగవంతుని యొక్క అంశలం ఇక్కడ మనము. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు, మనకి మార్గదర్శనాన్ని ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. ఎన్నో లీలలు చేసుకుంటూ ఈ విధంగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోండి, ఈ విధంగా ఆనందాన్ని పొందమని చెప్పేసి ఏం చేస్తున్నారంటే
మీరు ఈ విధంగా ఆనందించమని చెప్పి చెప్తున్నాడు మనకి ఇక్కడ, ఆయన ఈ విధంగా చేసేసి కూడా మనకి ఇక్కడ. కాబట్టి ఇక్కడ భగవంతుడు బృందావనంలో చూసామనుకోండి, ఆయన భక్తులతోటి గోపబాలకులతో ఎంతో మందితో ఆటలాడుకుంటున్నాడు ఇక్కడ. కానీ చంద్రలోకంలో కానీ బ్రహ్మలోకాలు కానీ ఎటువంటి ఆసక్తిని వాళ్ళు కనపరచట్లేదు ఇక్కడ. ఎందుకంటే మాకు భగవంతుడే కావాలి, ఇక్కడ ఆయనతోనే ఆడుకుంటాం, ఇక్కడ ఆయనతోనే లీలలన్నీ చేస్తాం, కాబట్టి ఆయనే మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క భగవంతుని వెనకాల ఉంటున్నారు తప్పిస్తే మాకు ఆ లోకానికి వెళ్ళాలా ఈ లోకానికి వెళ్ళాలని చెప్పేసి ఎవరు కోరుకోరు అన్నమాట ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ లోకంలో కూడా ఈ లోకమే కాదు, ఏ లోకానికైనా సరే చివరికి నశించవలసిందే ఇక్కడ. కొన్ని జీవులు, ఇప్పుడు మనకి ఆయుర్దానం గురించి చెప్పుకుంటున్నాం కదా మనం, ఇప్పుడు కొన్ని వాటికి జీవులకి వాటి యొక్క కాల పరిమితి అనేది 1 గంటలు మాత్రమే ఉంటుంది ఇక్కడ మనకి. అంటే ఇక్కడ పుడతాయి, పెరుగుతాయి, సంతానాన్ని కలిగిస్తాయి, ముసలి వాళ్ళు అయిపోతాయి, చనిపోతాయి కొన్ని గంటల వ్యవధిలో మనకి ఇక్కడ. అలాంటి జీవులు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ మనకి ఇక్కడ. రాత్రి పుడతాయి, తెల్లారేసరికి చనిపోతాయి అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ భౌతిక జీవితాన్ని మనము దేనితో పోల్చలేమన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఎవరు పుట్టినా కానీ ఇక్కడ చనిపోవాల్సిందే ఇక్కడ మనకి. బ్రహ్మదేవుడు చూడడానికి కోట్ల కొద్ది సంవత్సరాలు జీవించినట్టు కనపడినా కానీ ఆయన కూడా మరణించవలసిందే ఇక్కడ మనం. కాబట్టి అందుకనే మనము పై లోకాలకు వెళ్ళినా కింది లోకాలకు వెళ్ళినా కానీ బ్రహ్మ శరీరంలో కానీ పిల్లి శరీరం కానీ కుక్క శరీరం కానీ ఏ శరీరానికి వెళ్ళినా కానీ మరణించవలసిందే. కాబట్టి ఈ యొక్క హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, నేనే భగవంతుని అని చెప్పేసి అందరి దేవతల్ని భయపెట్టించారు ఇక్కడ. మనం గొప్ప శక్తివంతుని అని చెప్పేసి అనుకున్నారు ఇక్కడ. కానీ భగవంతుడు ఏం చేశాడు, ఆయన ప్రత్యక్షం అయిపోయేసి అతన్ని చంపేయడం కూడా జరిగిపోయింది అన్నమాట ఇక్కడ. అంటే ఏంటి, అన్ని హరించేశాడు ఇక్కడ. భగవంతుడు ఆ యొక్క మృత్యు రూపంలో వచ్చేసి ఏం చేస్తాడు, అందరి యొక్క శక్తిని అంతటినీ హరించేస్తాడు. వాళ్ళకున్న శక్తి, సంపద, ఐశ్వర్యాలు ఏవైతే ఉంటాయో అన్నిటినీ హరించేసుకుని తీసుకుని పోతాడు అనమాట. అందుకనే భగవంతుని యొక్క ఒకానొక పేరేం పేరు, హరి అంటారు ఇక్కడ. హరి అంటే హరించేవాడు అనమాట ఇక్కడ. కాబట్టి ఆయన అన్నిటినీ హరించేస్తాడు ఇక్కడ. మనకున్న పాపాలను కూడా హరించేస్తాడు ఇక్కడ. మన భక్తి మార్గంలో ఆయనకి శరణాగతి పొందినప్పుడు మన పాపాలని హరించేస్తాడు ఇక్కడ. మనకి ఏదైతే అవసరం ఉందో అవి మాత్రమే ఇస్తాడు ఇక్కడ. కాబట్టి ఎవరైతే భక్తి మార్గంలోకి రాకుండా వాళ్ళకున్న జ్ఞానంతోటి సంపదతోటి వాళ్ళని చూసుకుని గర్వపడుతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు గర్వపడుతూనే వెళ్ళనివ్వండి ఇక్కడ. ఎందుకంటే ఒక మరణం వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు, భగవంతుడు అన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క భగవంతుణ్ణి వాళ్ళు ఎందుకు పూజించేటారు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క గర్వం ఉందన్నమాట ఇక్కడ. నా దగ్గర అన్నీ ఉన్నాయి ఇక్కడ, నాకు భగవంతుడు అవసరం లేదని చెప్పేసి భావనలో ఉంటారన్నమాట ఇక్కడ వాళ్ళు ఇక్కడ. కానీ భక్తులు ఆ విధంగా కాదు ఇక్కడ. భక్తులు ఈ జీవితంలో భగవంతుని పూజించడమే ఒక ధర్మంలాగా భావిస్తారు ఇక్కడ. అంతేకాదు మరణం తర్వాత కూడా ఇంకో జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ భగవంతున్నే పూజించుకుంటూ ముందుకెళ్ళిపోతారన్నమాట ఇక్కడ. కాబట్టి అందుకనే భక్తునికి మందిరంలో ఉన్న ఒకటే, వైకుంఠంలో ఉన్న ఒకటే ఇక్కడ. ఈ భూలోకంలో ఉన్న ఒకటే, వైకుంఠంలో ఉన్న ఒకటే ఇక్కడ. ఎందుకు, ఎక్కడికి వెళ్ళినా కూడా భక్తి చేయాల్సిందే కాబట్టి ఇక్కడ. అలాంటప్పుడు ఎక్కడ ఉంటే అని చెప్పండి ఇక్కడ మనకి భగవంతుని పూజించే అవకాశం మనకి కలుగుతున్నప్పుడు ఏ లోకానికి వెళ్తే ఏముంది ఇక్కడ మనకి, కనీసం వేరే లోకానికి వెళ్ళామనుకుంటే సుఖం ఎక్కువ ఉంటుంది. కాబట్టి భగవంతుని గురించి ఆలోచించాము ఇక్కడ. ఇప్పుడు చాలామంది ఎందుకు భక్తి చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి సుఖంగా జీవిస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి మాకు ఈ భక్తి ఇవన్నీ ఏం అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నత లోకాలకి వెళ్ళాలని చెప్పే కోరిక కూడా వాళ్ళు కనపరచట్లేదు ఇక్కడ. వాళ్ళు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు అనమాట వీళ్ళందరూ కూడా ఇక్కడ. ఇది భక్తుల యొక్క గొప్పతనం ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే వైకుంఠంలో కానీ లేకపోతే శ్రీకృష్ణుని వల్లే నారాయణ వల్ల ఐశ్వర్యాన్ని ఎంతో మంది కలిగి ఉండవచ్చు ఇక్కడ మనకి. కానీ ఈ ముక్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా భక్తులు కోరుకోవట్లేదు ఇక్కడ. ఇంతకుముందుకు అధ్యాయంలో కూడా మనం చెప్పుకున్నాం కూడా ఇక్కడ. ఈ 5 రకాల ముక్తుల్లో సాయుధ్య ముక్తిని కాదు కదా, ఏ ముక్తిని కూడా భక్తులు కోరుకోవట్లేదు ఇక్కడ. వాళ్ళు ఎంతసేపు కోరుకునేది ఏంటి ఇక్కడ మనకి, భగవంతుణ్ణి ఆ యొక్క ద్విభుజ రూపంలో ఉన్న భగవంతుణ్ణి ఎప్పుడు పూజించాలి, ఆయనకే సేవ చేయాలి అనే భావంతో చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు, అలాంటి భక్తులందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ వాళ్ళకి భక్తిని కూడా కల్పిస్తున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి భక్తులకి అందుకని ఎలాంటి కోరికలు అనేది లేవు ఇక్కడ మనకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, భక్తిలో నిమగ్నమయ్యడానికి మాత్రమే ఆసక్తిని కలిగి ఉంటున్నారు తప్పిస్తే మాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు ఇక్కడ. ఎప్పుడైతే ఈ విధంగా మనం భక్తి చేసుకుంటూ మాత్రమే వెళ్ళిపోతామో అప్పుడు ఏమైపోతామో అన్నీ కూడా మనం పొందేయగలుగుతాం అనమాట. మనకు కావాల్సినవన్నీ కూడా వచ్చేస్తాయి ఇక్కడ మనకి. అంతేకాదు
ఈ యోగ సిద్ధులు కూడా భక్తులు కోరుకోరు ఇక్కడ మనకి. నాకు ఆ యోగం రావాలి, ఈ యోగం రావాలి ఇక్కడ, లేకపోతే ఇవన్నీ రావాలని చెప్పి కూడా కోరుకోవట్లేదు ఇక్కడ మనకి. ఇక్కడ ఏ లోకానికి వెళ్ళాలని చెప్పి కోరుకోవట్లేదు ఇక్కడ. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, భగవంతుణ్ణి ఆరాధించుకుంటూ మందిరాన్నే వైకుంఠంగా మార్చేస్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు ఉన్న ఇంట్లోనే వైకుంఠంలాగా మారిపోతుంది అనమాట ఇక్కడ. ఎందుకు, ఏమేం చెప్పుకున్నాము, ఎక్కడైతే భగవంతుని పూజిస్తామో, ఎక్కడైతే భగవంతునికి ఆరాధన జరిగిపోతుందో, ఆయన నామాన్ని జపం చేస్తామో, ఆయన శ్రవణం ఏదైతే చేస్తామో అదే వైకుంఠం. వైకుంఠం అంటే ఏంటి ఇక్కడ, కుంఠం అంటే కష్టాలతో కూడుకున్నది ఇక్కడ. ఈ భౌతిక జగత్తాన్ని కుంఠము అని చెప్పేసి అంటారు అనమాట ఇక్కడ. వైకుంఠం అంటే ఏంటి, ఇక్కడ కష్టాలు లేకుండా ఉన్నదాన్ని వైకుంఠం అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఇప్పుడు మన ఇంటిని అలా విధంగా మార్చామనుకోండి, ఇప్పుడు భగవంతుని యొక్క నామజపంతో, శ్రవణంతో, సేవతోటి మనం మార్చామనుకోండి, మన ఇల్లే వైకుంఠం ఇక్కడ. మనం ఎక్కడికి వైకుంఠానికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమో గుణాన్ని వదిలిపెట్టి సత్వగుణములు రావాలని చెప్పేసి భక్తులు ఎప్పుడూ కోరుకుంటారన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క ఇంత ముందుకున్న ఒకనొక యుగంలో ఏం చేసేవాళ్ళంటే, కొంత సమయం వచ్చినాక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆత్మ సాక్షాత్కారం కోసము అన్నీ వదిలిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోయేసి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపోయారు ఇక్కడ. వన అంటే అడవి అనమాట ఇక్కడ మనకి. వారు సన్యాసానికి ముందు తమ కుటుంబాన్ని వదిలిపెట్టేసి అడవిలోకి వెళ్ళేసి ఈ తపస్సును అభ్యసించేవాళ్ళు ఇక్కడ. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఇక్కడ. ఎవరు కూడా వానప్రస్థ జీవితాన్ని తీసుకునే పరిస్థితులు ఎవరు లేరు. కాబట్టి మనమున్న గృహస్థాశ్రమం ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడే మనం భక్తి చేసుకుంటూ మన ఇంటిని కూడా వైకుంఠంలా కూడా మనం మారేయచ్చు అనమాట ఇక్కడ మనకి. కానీ ఇప్పుడు అడవులు కూడా లేవు ఇప్పుడు, ఎందుకంటే అడవులలో కొట్టివేయబడుతున్నాయి ఇక్కడ. అక్కడ ఉండడానికి కూడా నివాసమైన సమయం కూడా, ఒక మంచి ప్రదేశం కూడా లేకుండా పోయిందనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనం ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనము మన ఇంట్లో కనుక మనం ఉండి భక్తి చేసుకుంటూ పోతే అదే ఒక వైకుంఠం లాగా మారిపోతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే మందిరం అనేది ఒక నిర్గుణమైనది అనమాట, ఎలాంటి గుణాలతోనే ఉండదు ఇక్కడ. అందుకని గుడికి వెళ్ళినప్పుడు మనకి ఏమైపోతుంది, బయట ఉన్న వాటన్నింటినీ మర్చిపోయేసి భగవంతుని యొక్క ధ్యాసలోనే ఉండిపోతాం ఇక్కడ. కాబట్టి ఆ విధంగా మందిరం అనేది ఒక నిర్గుణం లాగా మారిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి సత్వగుణము ఏదైతే ఉంటుందో అన్నిటికంటే అధికమైన గుణం ఇక్కడ మనం రజోగుణం, తమో గుణం వదిలిపెట్టేసి సత్వగుణానికి రావాలి ఇక్కడ మనకి. కాబట్టి మన మందిరంలో మన ఇండ్లు ఒక మందిరంలాగా తయారు చేస్తామనుకోండి, ఒక విధంగా చెప్పాలంటే మనము వైకుంఠంలోనే నివసిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి, రైట్. సో ఈ విధంగా భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ యొక్క 37వ శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్పుకున్నాము, వాళ్ళు ఉన్నత లోకాలు కోరుకోవట్లేరు, సత్యలోకము బ్రహ్మలోకాన్ని కూడా కోరుకోవట్లేరు ఇక్కడ. వాళ్ళు అష్టసిద్ధులు కోరుకోవట్లేరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. లేకపోతే వాళ్ళకి అది కావాలి ఇది కావాలని చెప్పి ఏమీ కోరుకోవట్లేరు ఇక్కడ. వాళ్ళు కోరుకున్నది ఒకటి ఏంటి, ఇక్కడ భగవంతునికి భక్తితో సేవ చేసుకుంటూ ఆనందాన్ని పొందుకుంటూ వెళ్ళాలనేదే వాళ్ళు కోరుకుంటున్నారు తప్పిస్తే వేరేది ఏమీ కోరుకోవట్లేరు అనమాట ఇక్కడ. బ్రహ్మదేవుని యొక్క జీవితం కూడా శాశ్వతమైనది కాదు ఇక్కడ. దానికి ఒక అంతం అనేది ఉంటుంది ఇక్కడ మనకి. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఉన్నత లోకాలకు వెళ్ళినా కానీ, నీచమైన లోకాలకు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఈ యొక్క మత్స్యలోకానికి రావాల్సిందే. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ జీవితాన్ని కొనసాగించాల్సిందే. కాబట్టి మనం ఎక్కడైనా ఉండవచ్చు ఇక్కడ. మనం కనుక భక్తి చేసుకునే స్థితిలో కనుక ఉన్నామనుకోండి, అంతకంటే ఇంకా వేరేది ఏమీ మనం కోరుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా ఈ యొక్క శ్లోకంలో మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఇది విశుద్ధ భక్తుల యొక్క గొప్ప లక్షణాలు ఇక్కడ. అంటే ఇక్కడ దివ్య వైభవాలు అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు భక్తులు ఏమీ కోరుకోకుండా భగవంతుని సేవ మాత్రమే కోరుకుంటున్నారు అనేది ఈ శ్లోకం ద్వారా మనకి కపిల భగవానుడు వివరిస్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడితోటి 37వ శ్లోకము కంప్లీట్ చేస్తాము ఇక్కడ మనం. నెక్స్ట్ ఈ యొక్క 38వ శ్లోకంలో భక్తుల యొక్క ఐశ్వర్యాలు, గుణ ఐశ్వర్యాలు ఏ విధంగా ఉన్నాయంటే దాని గురించి 38వ శ్లోకంలో మనం చర్చించుకుందాం, ప్రయత్నం చేద్దాం. ఓకే, హరే కృష్ణ. ఓకేనా, ఇంకేం మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికన్నా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరండి మీ ప్రశ్న అడిగింది, ఎవరిని మిమ్మల్ని ఆ ప్రశ్న? శిరీష మాతాజీ అని ఒక మాతాజీ లక్ష్మీ మాతాజీ గ్రూప్ లో ఉంటారు ప్రభు ఓకే అని అడిగారు. ఓకే.
నేను చూశాను ప్రభు, ఒక వీడియో చూశాను, కానీ నాకు ఎక్కడ ఏ సందర్భంలో అనేది నాకు దాంట్లో ఏమి అంటే చైతన్య మహాప్రభు ఇట్లా మీరు అన్నట్టు కేరళలో తిరువత్తూరు అక్కడ టెంపుల్ ఆదికేశవ టెంపుల్లో అవి దొరికాయి ఆ శ్లోకాస్. అంతవరకే ఉంది, కానీ అది ఏ సందర్భంలో వచ్చింది అనేది లేదు ప్రభు. నేను కూడా అలాగే అన్నాను, మేబీ ఇది బ్రహ్మ విమోచన లీల ఆ టైంలో చెప్పిండొచ్చేమో అంటే తను ఉండేసి లేదు 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 అవి కంప్లీట్లీ డిఫరెంట్ ఆ శ్లోకాస్ అన్నది ప్రభు. నాకు ఇంకా అంత డెప్త్ గా నాకు తెలియదు ప్రభు. ఆయన ఎప్పుడో చెప్పారు, బ్రహ్మ సంహిత ఎప్పుడో ఆయన భగవంతుని గురించి కొనియాడుతూ చెప్పడం జరిగింది ఇక్కడ. అది మధ్యలో కోల్పోయారు ఇక్కడ. మన చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని దొరకడం జరిగింది అనమాట. ఆ పుస్తకం అనేది వెతికారు ఆయన ఇక్కడ. అదనమాట ఇక్కడ. యా యా శిల ప్రభుపాదులు చెప్పారు ఇక్కడ. శిల ప్రభుపాదులు కూడా అదే చెప్పారు, ఎప్పుడు రాస్తారు ఏంటనేది ఎవరికి తెలియదని కూడా చెప్పారు అనమాట ఇక్కడ. అవును ప్రభుజీ, నాకు కూడా అదే అర్థం కాలేదు, మరి నేను కనుక్కుంటాను అని చెప్పాను ప్రభుజీ. ఓకే ఓకే యా ఓకే సరే అండి, మరి ఈరోజు ఇక్కడ ముగిద్దాము. మళ్ళీ నెక్స్ట్ సత్సంగంలో 38వ శ్లోకాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శిల ప్రభుపాద్ కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే హరే కృష్ణ. కృష్ణ.